ఈరోజు నేను తాడిపత్రికి పోవడం జరుగుతుంది. హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు కూడా తూచా తప్పకుండా మేము పాటిస్తాము. నేను కూడా ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా మీరు మాకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకోకుండా చూడండి అని చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా మేము పోలీస్ అధికారులకు ఖచ్చితంగా సహకరిస్తాము. నేనే కాదు, మా కార్యకర్తలు, నాయకులు, మా పార్టీ సింపథైజర్లు అందరూ కూడా పోలీస్ అధికారులకు సహకరిస్తారు. ఎక్కడ కూడా తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో చిన్న అవాంఛనీయ సంఘటనగా మా పార్టీ నాయకులు ఎవరు కూడా చేయరు. దీనికి పూర్తి బాధ్యత కూడా మేము తీసుకుంటాము. ఏది ఏమైనా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కాన్స్టిట్యున్సీలో ఏ విధమైనటువంటి చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి, వాళ్ళ కుటుంబాలకు అన్ని కుటుంబాలకు పోయి నేనే నేరుగా ఓదార్చి ఇంకొకసారి ఇట్లాంటి చర్యలు జరుపుకోకుండా చూసుకునే బాధ్యత మాకుంటుంది. ప్రతి విషయంలో కూడా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. గతంలో కూడా అలాంటివి ఏంటన్నా కూడా పెండింగ్ ఉన్నా కూడా తిరిగి మళ్ళా కూడా నేను గ్రీవెన్స్కు పోయి ఎస్పీ గారితో మాట్లాడి గ్రీవెన్స్లో కూడా గీయడం జరుగుతుంది.